అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం చాలా త్వరలోనే ముగుస్తుందని తాను భావిస్తున్నట్లుగా ఓవల్ కార్యాలయంలోని విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే ఆర్థిక లేదా సైనిక సామర్థ్యం లేదని, ఆ దేశం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వద్ద కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు భారీగా ఉన్నాయని, సైన్యం అత్యంత పటిష్టమైన మరియు మంచి స్థితిలో ఉందని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ అమెరికా మధ్య సుదీర్ఘ కాలం ఆధిపత్య పోరు, నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతంలో కుదిరిన ఒప్పందాలు, తాత్కాలిక కాల్పుల విరమణ, అలాగే వివిధ మధ్యవర్తిత్వ దేశాల ద్వారా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ కొన్ని అంశాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. నిపుణుల అంచనా ప్రకారం అమెరికా తన సైనిక లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించే దిశగా వస్తున్న సానుకూల సంకేతాలు ప్రపంచ చమురు మార్కెట్లకు, అంతర్జాతీయ రాజకీయాలకు ఎంతో కీలకం కానున్నాయి.